రే అందరు గుర్తుంది కదా సార్ గారు ఎందుకు రాలేదంటే ఏం చెప్పాలి రా నేను చూసుకుంటురా. అరే నిన్ను అడిగితే నువ్వేం చెప్తావురా? బతుకమ్మ వస్తుంది రా అప్పులు లేని పోయినా చెప్పి రే బతుకమ్మ ఇప్పుడు ఎక్కడ రే నువ్వు కూరా వాడే ఎడ్డి రీజన్ చెప్పుకొని వాడే తన్నులు తింటాడు. నువ్వు పైకి లేరా. నువ్వు నిన్ను ఎందుకు రాలేదురా స్కూల్కి? బతుకమ్మ వాళ్ళతో కలిసి నువ్వు ఒకటే అన్నా. బాయ్స్ ఎందుకు ఆడతారు సార్? గర్ల్స్ కదా సార్ ఆడేది. నువ్వెందుకు రాలేదు అది చెప్పు. బతుకమ్మ అయిపోయినాక పలారం పెడుతున్నారు సార్. నువ్వు అట్లా నేను నీ పని చెప్తా. రే నువ్వు లేరా. నువ్వెందుకు రాలేదురా స్కూల్కి? మొన్న వచ్చిన వర్షాలకు మా నాయనమ్మ కొట్టుకపోయింది సార్. మీ నాయనమ్మ కొట్టుకుపోయిందా? ఇందాకనే కదరా మీ నాయనమ్మ నాకు కనపడ్డది. వచ్చేసిందా? రీజన్ చెప్తాను మీరు రాదారా? నువ్వు అట్లనే రా నీ పని చెప్తా. నువ్వెందుకు రాలేదురా స్కూల్కి? జ్వరం వచ్చిందా? మా దొంగగా ఎందుకు అట్లా చేస్తున్నావు? ఓపిక లేదు సార్. ఇప్పుడు మంచిగా ఉందా? ఏదో కొంచెం మంచిగా ఉంది సార్. ఎర్రా బాబు చూస్తుండే చచ్చిపోయేటట్టున్నావు. ఇంటికి పో, జ్వరం తగ్గినాక రా. థ్యాంక్ యూ సార్. మేడం మనం బగ్రాన్ చేసిండ్రా. రే నువ్వు ప్రిన్సిపల్ సార్ కాడికి పదండ్రా. నీకు పలారం కావాలా? ప్రిన్సిపల్ సార్ కూడా బతుకమ్మ చేసిందంట, నీకు పలారం పెట్టిస్తా ఓకేనా? నువ్వు మీ నాయనమ్మ కొట్టుకోపోయిందా? ఇందాక మీ నాయనమ్మ నాకు కనపడ్డది.